లేదు ఇంకొక 2 వీక్స్ ఉంటుంది అనుకున్నాను, కానీ ఇంకా ఫస్ట్ నుంచి పర్ఫార్మెన్స్ లేదని ఈరోజు ఎలిమినేట్ అయింది. కానీ ఈ వీక్ మాత్రం రీతు చౌదరి చాలా బాగా. అంటే ఎలిమినేషన్ కరెక్ట్ అంటారా ఫేక్ అంటారా? ఐ థింక్ రీతు చౌదరి అవ్వకూడదు ఈ వీక్లో అయితే సంజనా గారు అవ్వాలి. బట్ రీతు చౌదరిని అది ఫెయిర్ అయితే కాదు, అన్ఫేర్ అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది రీతు. రీతు ఇంకా లేదు, ఇంకెందుకంటే ఉంది మనకి 4 వీక్సే కదా. 2 వీక్స్. 2 వీక్స్ ఉంది. మరి తనుజ గేమ్ ఎలా అనిపిస్తుంది? తనుజకి ఈ వీక్ అయితే మొత్తం కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది, చాలా బాగా ఆడుతుంది. విన్నర్ అయితే మాత్రం కళ్యాణ్ తనుజన వీళ్ళిద్దరిలోనే ఉంది ఇప్పటికైతే. మరి ఇమాన్యుల్ గేమ్ ఆడట్లేదు అంటారు. ఇమాన్యుల్ కూడా ఆడుతున్నాడు, కానీ ఎక్కువ ఇప్పుడు ఫ్యాన్స్ బట్ అయితే మనకి క్రేజ్ అయితే తనుజకి కళ్యాణ్కి ఎక్కువ ఛాన్స్ ఇస్తుంది. రీతు ఎలిమినేషన్ ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా? నేనైతే అన్ఫేర్ అనుకుంటున్నాను. అయితే రీతు కావాలనే బయటకు వచ్చిందని చెప్తున్నారు చాలా మంది, మీరేమంటారు? నేను అదే, ఎందుకంటే ఈ వీక్లో చాలా ఎమోషనల్ అయింది, టాస్క్ ఆడేటప్పుడు కూడా ఏడుస్తూ ఉంది. కానీ నేను అన్ఫేర్ అంటే టాస్క్ ఆడకుండా ఓన్లీ ఎమోషన్ ఎంతవరకు ఇక అది పర్సనల్ టాస్క్ ఆడాలి కానీ సపోర్ట్ చేయండి ఎందుకు అడుగుతుంది? అది వాళ్ళ టార్గెట్, కానీ అలా ఆడడం కరెక్ట్ కాదు. చాలా ఎమోషనల్ అయింది టాస్క్ అప్పుడు కూడా. సో ఇమాన్యుయల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? మాన్యువల్ గేమ్ కూడా చాలా బాగా ఆడాడు. టికెట్ టు ఫినాలిని కూడా చాలా బాగా కాంపిటీషన్ ఇచ్చాడు కళ్యాణ్కి, కానీ ఎక్కడ అది మిస్ అయింది. తనుజ ఎక్కడో కన్నింగ్ గేమ్ ఆడుతుంది, చాలా కన్నింగ్గా ఆలోచిస్తుంది అంటున్నారు, మీరేమంటారు? కన్నింగ్ ఏం లేదు, జస్ట్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటి వరకు ఎలా అయితే ఆడుతుందో తను అలానే ఆడుతుంది. ఫేస్ మీద ఏది ఉంటే అది చెప్పేస్తుంది స్ట్రైట్ ఫార్వర్డ్. మరి నెక్స్ట్ వీక్ ఎవరు? నెక్స్ట్ వీక్ నాకు తెలిసి వర్ణి గారు కానీ సుమన్ శెట్టి అన్న కానీ. ఈ వీక్లో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే కళ్యాణ్ టికెట్ టు ఫినాలి, అదే హైలైట్స్. ఓకే, నైట్ షో చూసారా? నైట్ షో ఎట్లా అనిపించింది? బాగుంది. నాగార్జున అందరికీ గట్టిగా అడిగాడు. ఎలా ఉందండి నాగార్జున గారు హోస్టింగ్ ఈ సీజన్? బాగుంది, ఎవరికి ఎలా అడగాలో కరెక్ట్గా అడుగుతున్నారు. మరి రీతు ఇప్పుడు బయటకు వచ్చేసింది కదా, మరి పవన్ ఇప్పుడు గేమ్ ఆడతాడు కదా. అంటే టికెట్ ఫినాలి కూడా అయిపోయింది కదా, ఇంకా 2 వీక్సే కదా, ఆడతాడు అనుకున్నాను. కాకపోతే కొంచెం ఎమోషనల్ అవుతాడు. ఇది వరకు ఆడినంత కాంపిటీషన్ అయితే ఇప్పుడు ఎక్కడో కొంచెం డల్ అవుతాడు. అంటే ఈ రోజు ఎలిమినేషన్ ఆయన పంపించేస్తే బాగుంటుంది అంటున్నారు, కరెక్ట్? లేదు, రీతు వెళ్ళడమే కరెక్ట్. డిమాండ్ బాగా ఆడుతున్నారు. అయితే రీతు వెళ్ళిపోయింది కదా. ఈ రోజు ఒకవేళ బయటకు వస్తే ఎవరన్నా వస్తే ఎవరు వచ్చాను ఎవరు వస్తాను? రీతునే వస్తుంది. ఈరోజు సంజన నైట్ వచ్చేసింది. ఈ రోజు వస్తే సంజన గారికి ఉంది ఎక్కువ. అయితే రీతు వెళ్ళిపోయింది కదా, డెమాన్ పవన్ గేమ్ ఇక్కడ నుంచి అయినా కొంచెం మంచిగా ఆడతారా? ఇంకెవరికి సపోర్ట్ చేయాలి, నేను తనకి మాట ఇచ్చాను, అలా చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇంకా డిమాండ్ గేమ్ డెమాన్ ఆడుకుంటాడు. సో ఎలా అనిపించిందండి సీజన్ ఓవరాల్? బాగుంది సీజన్ 9. భరణికి సంజనాకి ట్రయాంగిల్కి డిఫరెన్స్ అని తెలియదు వాళ్ళకి గేమ్ ఆడేటప్పుడు, అంత కన్ఫ్యూజ్ అది. లేదు, అది ఇంకా యాక్చువల్లీ రీతి గెలిచేసింది, కానీ ఇంకా ట్రయాంగిల్ డిఫరెన్స్ అని అది తనుజ క్వశ్చన్ రైజ్ చేశాక బర్నీ గారు రైజ్ చేశారు. అప్పటి వరకు కూడా బర్నీ గారు బాగానే ఆడారు. మీకు ఎలా అనిపించింది?